పువ్వుల కోట రాక్షసి చెల్లెలు. పూర్వకాలంలో ఒక రాజుకి ఒక్కడే కుమారుడు. అతని పేరు బుద్ధిసాగరుడు. రోజు సాయంకాలం గుర్రాలశాలలోకి వెళ్ళి పంచకళ్యాణి స్వయంగా తీసుకొని స్వారీకి వెళ్ళడం అతనికి అలవాటు. ఒకనాడు అతను గుర్రాలశాలకు పోయేసరికి అక్కడ ఒక చిన్న పిల్ల కనబడి, రాజకుమారా, త్వరలోనే మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది. ఆమె నిన్ను మీ కుటుంబాన్ని మింగివేసి ఇల్లు నేలమట్టం చేస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకం చివరనున్న పువ్వుల కోటకు వెళ్ళిపోయావంటే తప్పించుకోగలుగుతావు అని చెప్పింది. ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకళ్యాణి పైన దౌడు ప్రారంభించాడు. కొంత దూరంలో అతనికి ఒక మైదానం కనబడింది. అక్కడ ఇద్దరు అవ్వలు కూర్చొని కుట్లు కుడుతూ కనిపించారు. దారం తెగిపోతే కొత్త దారం తీసుకుని, సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకుని వాళ్ళు అలా కుడుతూనే ఉన్నారు. అవ్వల్లారా, ఇదేనా భూలోకానికి చివరా? చెప్పండి. నా రాక్షస చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని మీతో ఇక్కడే ఉండిపోతాను అన్నాడు రాజకుమారుడు. నాయనా, భూలోకానికి చివర ఇది కాదు. ఈ దారమంతా అయిపోయి సూదులన్నీ విరిగిపోగానే మేము చచ్చిపోతాము. అప్పుడు మీ చెల్లెలు వచ్చి పడితే నువ్వెక్కడికి పోగలవు? మా దగ్గర ఉండడం నీకు క్షేమం కాదు అని అవ్వలిద్దరూ అతనితో చెప్పారు. తన బతుకు ఒంటిపాట అయినందుకు విచారిస్తూ బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు తీసి ఒక అడవికి చేరుకున్నాడు. అక్కడ చెట్టు పీకుడుగాడు పెద్ద పెద్ద వృక్షాలను పీకి పడవేస్తుంటే అవి పెళపెళా శబ్దం చేస్తూ ఉన్నాయి. రాజకుమారుడు అతనితో, అబ్బి, ఇదే నా భూలోకానికి చివరా? నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని నీతో ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. ఇంకా కొన్ని చెట్లే ఉన్నాయి. అవి పీకడం పూర్తి కావడంతో నా ఆయువు సరిపోతుంది. అప్పుడు అమాంతంగా మీ చెల్లెలు వచ్చి కబళించబోతే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండడం నీకు మేలు కాదు అని చెట్టు పీకుడుగాడు చెప్పాడు. ఒంటిపాటు బయటకైనందుకు ఏడుస్తూ బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు తీయించాడు. ఒకసారి ఒక కొండ ప్రదేశం కనబడింది. అక్కడ పర్వతవర్ధనుడు కొండలను ఎత్తి బంతుల్లాగా ఎగురువేస్తున్నాడు. అవి ఎత్తు నుంచి నేలపైన పడి దుమ్మైపోతున్నాయి. పర్వతవర్ధనుడిని చూసి రాజకుమారుడు, అబ్బి, ఇదే నా భూలోకానికి చివరా? నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుచేత ఇక్కడ నీతోనే ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. అదిగో ఆ పర్వతాలు కాసిని ఎగరవేయడంతో నా జీవితం సరిపోతుంది. అప్పుడు హఠాత్తుగా నీ చెల్లెలు తరుముకు వచ్చి కబళించితే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండడం నీకు క్షేమం కాదు అని పర్వతవర్ధనుడు చెప్పాడు. తన బతుకు ఒంటిపాటైనందుకు ఏడిచి రాగాలు పెట్టి బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు తీయించాడు. పోగా బుద్ధిసాగరుడికి మేఘాలలో నుంచి వేలాడుతున్న ఒక పువ్వుల మేడ కనబడింది. అదే తప్పకుండా భూలోకానికి చివరై ఉంటుందని అతడు నిశ్చయించుకున్నాడు. తెరిచి ఉన్న వాకిలి నుంచి పంచకళ్యాణి సరాసరి కోటలోకి వెళ్ళి తోటలో ఆగింది. కోటలో నుంచి ఒక సుందరి దిగివచ్చి రాజకుమారుడిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. అబ్బాయి, నువ్వు వెతుక్కుంటూ వచ్చిన భూలోకం చివర ఇదే. కొంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏకాంతంగా ఉండడం వల్ల ఇంతకాలం నాకేమీ తోచింది కాదు. నా పేరు ఛాయాసుందరి. నాతో ఆడుకుంటూ నువ్వు ఇక్కడనే ఉండిపోవాలి అని ఆమె బుద్ధిసాగరుణ్ణి బలవంత పెట్టింది. ఛాయాసుందరి ఇష్ట ప్రకారం అతను పువ్వుల కోటలోనే ఉండి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అతను తోటలన్నీ తిరిగేవాడు. చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఎక్కేవాడు. అయినా ఛాయాసుందరి అతన్ని ఎప్పుడూ ఆటంకపరచలేదు. ఒక రోజున బుద్ధిసాగరుడు కోటపైకి ఎక్కి చుట్టూ చూచాడు. ఒక దిక్కున తన ఊరు, ఆ ఊళ్ళో పైకప్పు, లేచిపోయిన వాళ్ళ ఇల్లు, బీటలు వేసిన గోడలు కళ్లకు కట్టినట్లు కనబడ్డాయి. ఇదంతా తన రాక్షసి చెల్లెలు చేసిన పనే అయి ఉంటుందని అతనికి జ్ఞాపకం వచ్చి ఏడిచి రాగాలు పెట్టాడు. అతని కళ్ళు ఎర్రగా ఉండడం చూసి కారణం ఏమిటి అని ఛాయాసుందరి అడిగింది. నా మనసు ఏమీ బాగులేదు. నాకు చెల్లెలు పుట్టి మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని పిల్ల కనబడి చెప్పింది. నేనిప్పుడే ఊరికి పోయి నా తల్లిదండ్రులను బతికించగలనేమో చూసి వస్తాను అని రాజకుమారుడు మాయామర్మం లేకుండా తన మనసులో బాధ చెప్పాడు. ఛాయాసుందరి ఎంత వద్దని చెప్పినా అతను కాదు కూడదని బయలుదేరాడు. అప్పుడు ఛాయాసుందరుడు అతనికి ఒక మాయా కుంచ, ఒక మాయా దువ్వెన, 2 మాయా రేగుపళ్ళు ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం చెప్పి పంపించింది. పువ్వుల కోట నుండి తిరిగి వచ్చేటప్పుడు రాజకుమారుడికి ముందు పర్వతవర్ధనుడు కనబడ్డాడు. అతడు విసరగలిగినవి ఇంకా ఒక కొండ మాత్రమే ఉన్నది. దానితో అతని పని సరి. అందుకని విచారంగా ఉన్నాడు. బుద్ధిసాగరుడు అతనితో విచారించవద్దని చెప్పి తన వద్ద ఉన్న మాయాకుంచ విసిరేసరికి భూమి పటేల్మని బద్దలయ్యి అందులో నుంచి 1,000,000 పర్వతాలు పైకి పుట్టుకు వచ్చాయి. అవి చూసే వరకు పర్వతవర్ధనుడికి ఎంతో సంతోషం కలిగింది. నాయన, ఈ పర్వతాలు 1,000 ఏళ్ల వరకు సరిపోతాయి.
నాకు మళ్ళీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని రాజకుమారుణ్ణి దీవించి పంపాడు. రెండో మకాములో చెట్టు పీకుడుగాడు అగుపించాడు. ఇంకా అతను పీకవలసినవి 2 చెట్లు ఉండడం చేత అవి కాగానే చచ్చిపోతాను కదా అనే బెంగతో ముఖం వేలాడేసుకుని ఉన్నాడు. నీకేం భయం లేదని చెప్పి బుద్ధిసాగరుడు తన దగ్గర ఉన్న మాయాదువ్వెను విసిరేసరికి అక్కడ ఒక గొప్ప అరణ్యం తయారైంది. అది చూచి చెట్టు పీకుడుగాడికి సంతోషం కలిగింది. నాయనా, ఈ వృక్షాలు 1000 ఏళ్ల వరకు చాలు, నాకు మళ్ళీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని దీవించి పంపాడు. తరువాత మైదానంలో బుద్ధిసాగరుడికి అవ్వలిద్దరూ కనబడ్డారు. సూదులు దారము అయిపోవచ్చిన కారణం చేత ఇక ఎలాగూ చచ్చిపోతాం కదా అని వాళ్ళు విరక్తిగా ఉన్నారు. మీకు వచ్చిన భయం లేదు అంటూ బుద్ధిసాగరుడు తన వద్ద ఉన్న రేగిపళ్ళు ఇద్దరికూ చెరొకటి ఇచ్చాడు. అవి తినేసరికి వాళ్ళకి యవ్వనం వచ్చేసింది. వాళ్ళు చాలా సంతోషించి, నాయనా, నీ ధర్మమా మాకు మళ్ళీ 1000 ఏళ్ల వరకు ఆయుష్ పోసావు. మేము ఇంతకాలం నుంచి అల్లుతూ ఉన్న జేబురుమాలు నీకు బహుమతిగా ఇస్తున్నాము. పని వచ్చినప్పుడు దీనిని నేల మీద విసిరినట్లయితే నీకు కావలసిన సహాయం కలుగుతుంది. ఇది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి దీవించి వెళ్ళారు. బుద్ధిసాగరుడు ఇల్లు చేరుకునేసరికి తల్లి లేదు, తండ్రి లేడు. ఒక గోడ బీటలో నుంచి అతని ఇంట్లోకి తొంగి చూశాడు. అన్న ఏ క్షణాన వస్తాడో అని చెల్లెలు పెంచిన శరీరం తగ్గించుకొని ఉన్నది. ఆమెను చూసి బుద్ధిసాగరుడు భయపడి పారిపోబోయేసరికి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు యువతలకు వచ్చి, అన్నయ్య, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ గదిలో హాయిగా పాడుకుంటూ కూర్చో, ఇంతలో నేను ఫలహారం తయారు చేసి పట్టుకు వస్తాను అని ప్రేమతో ఆహ్వానించింది. అతను అలానే కూర్చుని పాడుకుంటూ ఉండగా పిల్లి పిల్ల వచ్చి, నాయనా, నీ చెల్లెలు నీకోసం ఫలహారం చేస్తున్నదనుకుంటున్నావా? అదేమీ లేదు, నిన్నే ఫలహారం చేయడానికి సిద్ధం చేసుకుంటున్నది. తక్షణమే నువ్వు పారిపో అని చెప్పింది. పిల్లి పిల్ల సలహా ప్రకారం బుద్ధిసాగరుడు పంచకళ్యాణిని ఎక్కి పరుగుపుచ్చుకున్నాడు. పాట ఆగిపోవడం కనిపెట్టి చెల్లెలు గదిలోకి వచ్చి చూసింది. అన్న కనబడకపోయేసరికి అతని జాడ కనుక్కొని ఉరుక్కుంటూ వెంబడించింది. అప్పుడు బుద్ధిసాగరుడు అవ్వలిచ్చిన జేబురుమాలు తీసి విసిరాడు. అక్కడ ఒక లోతైన అగాధం ఏర్పడింది. ఆమె అది దాటి వచ్చే లోపల అతను అడవి చేరుకున్నాడు. రెప్పపాటు కాలంలో ఆమె అడవికి వచ్చేసింది. ఈ లోపల చెట్టు పీకుడుగాడు పెద్ద వృక్షాలు పెకిలించి అడ్డుగా పడవేశాడు. అవి తప్పించుకొని ఆమె మళ్ళీ బయలుదేరేలోగా బుద్ధిసాగరుడు కొండలు చేరుకున్నాడు. ఆమె అతనిని వెంటబడి తరుముతూనే ఉంది. అక్కడ పర్వతవర్ధనుడు ఊరుకుంటాడా? గొప్ప పర్వతాలు కొన్ని ఎత్తి అడ్డుపడవేశాడు. వాటిని తప్పించుకొని ఆమె మళ్ళీ వెళ్లే లోపల బుద్ధిసాగరుడు పువ్వుల కోట చేరుకున్నాడు. ఈసారి ఎలా తప్పించుకుంటావు అని అరుస్తూ గోల పెడుతూ ఆమె వెంట పడుతూనే ఉంది. మేఘాలలోంచి ఇదంతా కనిపెడుతూ ఉన్న ఛాయాసుందరి కోట తలుపు తెరిచే ఉంచింది. పంచకళ్యాణి మళ్ళీ తలుపులో నుంచి సరాసరి తోటలోకి ఆగింది. రాక్షస చెల్లెలు గర్జించుకుంటూ వచ్చి, నా అన్నను నాకు ఇచ్చేయి అని ఛాయాసుందరిని అడిగింది. నేనివ్వను పో అని ఛాయాసుందరి చెప్పింది. ఇక దెబ్బలాడి అతనిని జయించలేము, యుక్తి చేయాలి అని ఆమె నిశ్చయించుకుంది. తన శరీరం బాగా తగ్గించి ఒక చిన్న బాలిక రూపంలో ఛాయాసుందరి వద్దకు వచ్చి, పోనీ నేను ఒక మాట చెబుతాను, నన్ను మా అన్నని త్రాసులో పెట్టి తూచు, ఎవరు ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. నాకంటే అతను ఎక్కువ బరువు అయితే మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేకుంటే ఎత్తుకుపోతాను అని అన్నది. ఈ మాయ మాటలకు ఛాయాసుందరి నవ్వి సరే అన్నది. త్రాసు చిప్పలు భూలోకపు చివరు కానేటట్లుగా ఛాయాసుందరి మేఘమండలం నుంచి వేలాడదీసింది. బుద్ధిసాగరుడు ఎక్కిన చిప్ప కిందికి దిగిపోయేసరికి కోపం కొద్దీ చెల్లెలు శరీరం పెంచి, ఇదిగో నేనే ఎక్కువ బరువు అంటూ త్రాసు చిప్పలోకి దూకింది. ఆమె బరువుకి త్రాసు చిప్ప తెగిపోయి ఆమె నేల మీదకు దొర్లిపోయింది. ఆ చిప్ప ఎప్పుడైతే తెగిపోయిందో బుద్ధిసాగరుడు ఉన్న త్రాసు చిప్ప పైకంటూ లేచిపోయింది. అతను తెరిచి ఉన్న తలుపులో నుంచి దూకి మేఘమండలంలోని పువ్వుల కోటలోనికి వెళ్ళిపోయాడు. కోపం పట్టలేక పళ్ళు కొరుకుతూ ఉన్న చెల్లెలను చూసి నవ్వుతూ ఛాయాసుందరి మెల్లిగా కిటికీ తలుపులు మూసివేసింది. అంతటి నుంచి చెల్లెల పేడ లేకుండా ఛాయాసుందరి బుద్ధిసాగరుడు హాయిగా కోటలో ఆడుకుంటున్నారు. వాళ్ళు పగటిపూట నక్షత్రాలను పట్టుకుపోయి వాటితో ఆడుకుంటారు. అందుకనే పగలు మనకి నక్షత్రాలు కనిపించవు. రాత్రులు మళ్ళీ పట్టుకువచ్చి వాటిని మన కోసం ఆకాశం మీద వదిలేస్తుంటారట.